యూట్యూబర్ అన్వేష్ ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్న విషయం మనందరికీ తెలిసిందే. హిందూ దేవతలపై అసభ్యకరంగా మాట్లాడటంతో అన్వేష్ పై అనేక మంది మండిపడుతూ ఉన్నారు. హిందూ సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో అతనికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేయడమే కాదు, యూట్యూబ్ ఛానల్ను కూడా బైకాట్ చేయాలంటూ కూడా పిలుపునిస్తూ ఉన్నారు. దీంతో అన్వేష్ ఫాలోవర్ల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. అంతేకాదు, అతడిపై తెలుగు రాష్ట్రాల్లో అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అరెస్ట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. అదే సమయంలో ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ పేరుతో కొత్త వీడియో పోస్ట్ చేశాడు అన్వేష్. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అనేక మంది రెస్పాండ్ అవుతూ ఉన్నారు. రాత్రి ఆంజనేయ స్వామి కలలో కనపడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఇచ్చాడు. వినాయకుడు ఉన్నాడుగా, పక్కన సుబ్రహ్మణ్యుడు పెట్టుకో, విజయాలు కలుగుతాయని చెప్పాడు. నన్ను కొన్నాళ్ళు ట్రావెలింగ్ పక్కన పెట్టి ప్రజా సమస్యలపై పోరాడమన్నాడు. కాషాయం రంగు కప్పుకొని దేశాన్ని దోచుకుంటున్నారట, వాళ్ళ అంతు చూడమని చెప్పారు. బత్తాయిల్ని బత్తాయిలతోనే కొట్టమని చెప్పాడు అని అన్వేష్ చెప్పుకొచ్చాడు. కొందరు స్వామి మాల వేసుకుని మోసం చేస్తూ ఉన్నారు, వాళ్ళ అంతు చూడమని చెప్పాడు. సీతమ్మను ఎవరైనా ఏమైనా అంటే చూసుకోవడానికి నేనున్నాను, నువ్వు మంచోడివి, నువ్వేం చేయలేదు, బెట్టింగ్ యాప్స్ అన్నీ ఆపేశావు కదా, వారందరికీ డబ్బులు లేవు, ఎప్పుడు దొరుకుతావా అని వాళ్ళే నిన్ను ఇరికించారు, బూతులు ఆడొద్దని చెప్పారు. 2026 బూతులు మాట్లాడనని ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఒకవేళ బూతులు ఆడినా చెప్పించి కొట్టండి. 2026 అంతా కూడా ప్రజా సమస్యలపై పోరాడమన్నాడు. ముఖ్యంగా ఆడవారి సమస్యలపై పోరాటం చేయమన్నాడు. దేశంలో స్త్రీలకు స్వేచ్ఛ లేదట, అందుకే వారి స్వేచ్ఛ కోసం పోరాడమని దేవుడు నాతో చెప్పాడు అని చెప్పుకొచ్చాడు. కొందరు దోపిడీలు దొంగతనాలు చేస్తూ జై శ్రీరామ్ అంటూ ఉన్నారు. ఇండియా రాముడి పేరుతో బోలెడు మోసం జరుగుతోందట. మతం మత్తులో అన్యాయాలు అక్రమాలు చేసి జై శ్రీరామ్ అంటున్నారట. అలాంటి బత్తాయిలను కొట్టమని దేవుడు చెప్పాడు. చాలా మంది వింగ్స్ ఉన్నాయట, ఆ రెక్కలను ఒక్కొక్కటిగా నరికేమని చెప్పాడు. ఏడాదంతా ప్రజా సమస్యలపై పోరాటం చేయమన్నాడు అని తెలిపాడు. రోజుకు 16 గంటలు కష్టపడి 8 వీడియోలు పెడతానంటే ఓకే చెప్పాడు. 2 కోట్లు సంపాదించి 50 లక్షలు ఇండియాకు ట్యాక్స్ కట్టమని దేవుడు చెప్పాడు. కట్టేస్తా. ఇండియాలో ఉన్న మీడియా వారు డబ్బులకు అమ్ముడుపోతారట, రాజకీయం ఉంటుందని అన్నాడు. ఒక్కొక్కరిని బూతులు లేకుండా కొట్టిపారేమని, దుష్టులను దుర్మార్గులను చంపేమన్నాడు. నా వీడియోతో వెన్నులో వణుకు పుట్టాలట అని తెలిపాడు. దీంతో అన్వేష్ కు ఇంకా ఏ విధంగా కూడా తగ్గలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఉన్నారు. మళ్ళీ దేవుడి పేరు ఉపయోగించి తాను చేయబోతున్న పనుల గురించి చెప్పడంపై మండిపడుతూ ఉన్నారు.